మనం చనిపోయాక పునర్జన్మ నిజంగానే ఉంటుందా? సో స్టోరీలోకి వెళ్లే ముందు ఇట్లాంటి వీడియోస్ కోసం లైక్ చేసి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్కమ్ టు ద పార్ట్ 11 ఆఫ్ వాట్ హ్యాపెన్స్ ఆఫ్టర్ డెత్. ఈ సిరీస్ లో మనం డెత్ గురించి మేజర్ సీక్రెట్స్ తెలుసుకుంటున్నాం. మన లాస్ట్ వీడియోలో డెత్ గురించి చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాం. ఇప్పుడు పునర్జన్మ గురించి చూద్దాం. మన సనాతన ధర్మం ప్రకారం అయితే పునర్జన్మ ఉంటుంది. బట్ కొంచెం డీప్ గా వెళ్తే ఆత్మ చనిపోదని మనకు తెలుసు. మరి చనిపోయింది మళ్ళీ ఎలా పుడుతుంది? సో బర్త్ డెత్ రిలేటెడ్ టు అవర్ బాడీ ఓన్లీ. ఆత్మ ఇంకో శరీరాన్ని తీసుకోవడానికి ఒక ఫిక్స్డ్ టైం అంటూ లేదు. బేస్డ్ ఆన్ డిజైర్స్ అండ్ ఫీలింగ్స్ పునర్జన్మ తొందరగా ఆర్ లేట్ అవుతుంది. ఒకవేళ డిజైర్స్ చాలా స్ట్రాంగ్ ఉంటే అలాంటి ఆత్మలు పితృలోకంలో ఉండవు, మళ్ళీ వెంటనే భూలోకానికి తిరిగి వచ్చేస్తాయి. ఇక్కడ డిజైర్స్ అంటే ఫిజికల్ అండ్ ఎమోషనల్, స్పిరిచువల్ కాదు. ఈ రీబర్త్ నిజమేనా అని సైన్స్ దగ్గర ప్రూఫ్ లేదు. అంటే సైన్స్ రీబర్త్ ని రిజెక్ట్ చేసినట్టు కాదు, జస్ట్ యాక్సెప్ట్ చేయలేదంతే. చాలా కేసెస్ లో చనిపోయిన వారు వారి పాస్ట్ లైఫ్ గురించి డీటెయిల్స్ చెప్పడం జరిగింది అండ్ వాటిని మ్యాచ్ చేసి చూస్తే అవి కరెక్టే అని కూడా తెలిసాయి. బట్ సైన్స్ దీన్ని అన్ఎక్స్ప్లెయిన్డ్ ఫెనామినా అని చెప్పింది. మరి పునర్జన్మ నిజమైనప్పుడు మనకు గత జన్మ జ్ఞాపకాలు ఎందుకు గుర్తుండవు? దీనికి ఒక ట్యాగ్ లైన్ ఆన్సర్ లేదు. బట్ నమ్మకాల ఆధారంగా చూస్తే ఒకవేళ మన గత జన్మ మనకు గుర్తుంటే ఈ లైఫ్ ని బెటర్ గా లీడ్ చేయలేము. కొత్త శరీరం ధరించినప్పటికీ పాత కర్మలకే బందీ అయిపోతాం. కొత్త జీవితం అంటేనే మన ఎక్స్పీరియన్స్ ని మళ్ళీ క్రియేట్ చేసుకోవడం. గత జన్మలో మోక్షం పొందలేకపోయామని గ్రహించి ఇప్పటికైనా ఆ దేవునికి సరెండర్ అవుదామని అర్థం చేసుకోవడం. మన హిందూ వ్యూ ప్రకారం మనం కడుపులో ఉన్నంత వరకు కూడా పాస్ట్ లైఫ్ గురించి అవేర్నెస్ అలానే ఉంటుంది. బట్ బాడీ అండ్ మైండ్ డెవలప్ అయ్యే కొద్దీ సర్వైవల్ మోడ్ స్టార్ట్ అవుతుంది. సో పాస్ట్ లైఫ్ మెమరీస్ స్లోగా డిలీట్ అవుతాయి. ఆత్మ ఒకవేళ 348 రోజులు ప్రయాణం చేసి యమలోకానికి చేరుకొని ఆ తర్వాత పునర్జన్మ తీసుకుంటే మరి దయ్యాలు ప్రేతాత్మలు అంటే ఏంటి? మనిషి బ్రతికుండగానే ఇంకో ఆత్మ తనలో ప్రవేశించగలదా? అలా అయితే యమలోక ప్రయాణం సంగతి ఏంటి? వీటి గురించి మనం నెక్స్ట్ పార్ట్ లో చూద్దాం.